హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, శ్రీరామనవమి సందర్భంగా మీ వ్యక్తితో మీ బంధం కొనసాగుతుందా లేదా? సో, ఇలాంటి విషయం గురించి ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మేబీ మీలో చాలా మందేంటంటే రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతూ ఉండొచ్చు. మరి మీరు అంటే ఏ విధంగా అయినా సఫర్ అవుతూ ఉండొచ్చు కానీ, అప్పుడప్పుడు మీకే డౌట్ వస్తూ ఉండొచ్చు. సో, ఇలా ఉంది కదా పరిస్థితి. అసలు ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా? అసలు ఏంటి పరిస్థితి అని. యాక్చువల్‌గా ఇంతకు ముందు కూడా నేను ఈ టైప్ రీడింగ్స్ అయితే చేశాను. బట్ నాకేమనిపించింది అంటే, ఈ శ్రీరామనవమి రోజు అనేది చాలా పవిత్రమైన రోజు కాబట్టి, అసలు మీకు అంటే ఆ దేవుడి నుంచి గైడెన్స్ ఏంటి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనే బేసిస్‌లోనైతే రీడింగ్ చేస్తే బావుంటుందని నాకనిపించింది. సో, చూద్దాం అసలు మీరు ఎంతవరకు మీ పర్సన్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఏంటి పరిస్థితి? ఏం చేస్తే బావుంటుంది? ఇలా అంటే మాట్లాడదాం. ఫస్ట్ కార్డ్ సెట్‌కయితే శ్రీరాముడి కార్డుంది. సెకండ్ కార్డ్ సెట్‌కయితే విష్ణుమూర్తి కార్డుంది. సో, మీకే కార్డ్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో ఆ కార్డ్‌ని మీరు పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ శ్రీరాముడు కార్డ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. యాక్చువల్‌గా అంటే క్రిస్టల్ పెట్టడానికి రీజన్ అయితే యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం కొన్ని చూపించకూడదు కాబట్టి క్రిస్టల్ అయితే అరేంజ్ చేశాను. బట్ నార్మల్‌గా ఎవరైతే ఈ రాముడి కార్డ్ పిక్ చేసుకున్నారో సో, ఫస్ట్ అయితే నేను ఒకటి క్లియర్‌గా చెప్తానండి. మేబీ మీరేంటంటే రిలేషన్‌షిప్‌లోని సఫర్ అవుతూ ఉండొచ్చు. జనరల్‌గా చాలామంది రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతుంటారు. కాకపోతే మీకు మీ రిలేషన్‌షిప్ మీద కానీ, మీ వ్యక్తి మీద కానీ నమ్మకం లేదండి. అండ్ ఇదేంటంటే వర్కౌట్ అవుతదని కూడా మీకు అనిపించట్లేదు. ఎందుకో కానీ అంటే సిట్యుయేషన్స్ కూడా అలానే ఉన్నాయి. బట్ స్టిల్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ వ్యక్తులకి నమ్మకం అంటూ ఒకటి ఉండాలి కదా! బట్ మీకైతే మాత్రం ఈ రిలేషన్‌షిప్ మీద నమ్మకం లేదు. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటదని కూడా మీరు అనుకోవట్లేదు. ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇక్కడ మీకు తెలియనిదేంటంటే, ఈ టైం అనేది మీ లవ్‌కి టెస్ట్ అండి. లవ్ అనే కాదు, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత కమిట్మెంట్‌తో ఉంటారు, ఎంత పేషెన్స్‌తో ఉంటారు, అసలు మీకు ఎంత లాయల్టీ ఉంది అనేదైతే యూనివర్స్ టెస్ట్ చేస్తుందనుకోవచ్చు ఆర్ గాడ్ టెస్ట్ చేస్తున్నారనుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ టైంలోని మీరు అంటే మీ లవ్‌నని కాకపోయినా సరే పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరగాలి, జరిగితే బావుంటుంది అనుకోని డిసైడ్ అయ్యి దాని కోసం స్టాండ్ తీసుకుంటారో, ఆ ప్రకారమే సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, మీ అందరికీ కూడా తెలుసు శ్రీరాముడు ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే ధర్మం వైపే నిలబడ్డారు. ఏం జరిగినా సరే, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే స్టిల్ లాస్ట్ వరకు కూడా ధర్మాన్నే పాటించారు. సో, ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో కూడా మీరు అంటే మీ పర్సన్ ఏం చేస్తున్నారు, వాళ్ళెలా ఉంటున్నారు అనేది పక్కన పెడితే, మీ ఫీలింగ్స్ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకొని, దానికి మీరేంటంటే స్టిక్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అదే అంటే మీకైతే పరీక్ష. సో, ఈ పరీక్షలో మీరు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అనేది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ కొంతకాలం సిట్యుయేషన్స్ మాత్రం ఇలానే ఉంటాయండి. సో, దీన్ని మీరేంటంటే ఫేస్ చేయడానికి ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే బెటరు. అసలు అందుకే చూద్దాం ఇంకా ఫుల్‌గా మీకు గైడెన్స్ ఏంటి, మీరింకా ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరుగుతున్నాయండి. పాస్ట్‌లో అయితే చాలా జరిగాయి. అప్పటినుంచి మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద పెద్దగా నేను చెప్పినట్టుగా హోప్స్ కానీ, ఎక్స్‌పెక్టేషన్స్ కానీ లేవు. ఈ పర్సన్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవుతదని మీకు అనిపించట్లేదు. బట్ ఎక్కడో కానీ న్యూ బిగినింగ్స్ జరగాలి అనే కోరిక అయితే ఉంది. కానీ న్యూ బిగినింగ్స్ జరిగినా సరే మీరు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ కూడా ముందులా ఉండగలరు అనే ఫీలింగ్ అయితే రావట్లేదు. సో, ఎందుకో కానీ మీరైతే చాలా సఫర్ అవుతున్నారండి. అప్పటికి కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలి అని ఏమి అనుకోవట్లేదు. మీరైతే మాత్రం మీ వైపు నుంచి ట్రై చేస్తున్నారు థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అని చెప్పి. సో, కొన్ని సార్లు ఏంటంటే ఇది వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తుంది. అలాంటి టైముల్లోనేంటంటే ఓకే. మూవ్‌మెంట్ ఉంది. సమ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఎక్కడో కానీ పర్వాలేదు అనే ఫీలింగ్‌తో ఉంటున్నారు. బట్ సమ్ టైమ్స్ మాత్రం ఆ పర్సన్ కోఆపరేట్ చేయకపోవడం, సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉండడం ఇలా జరుగుతుంది. దానివల్ల ఇదంతా బ్యాడ్ లక్ వల్ల జరుగుతున్నట్టుంది. లేకపోతే బ్యాడ్ కర్మ ఏమో! సో, అందుకే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. ఇలా మీరేంటంటే రకరకాలుగా ఫీల్ అవుతున్నారండి. అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి అనేదైతే మీకు అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టడానికి కూడా మీరు రెడీగా లేరు. ఎక్కడో కానీ మీకేంటంటే టైమ్ టు టైము ఆ పాస్ట్ అనేది గుర్తొస్తుందండి. అంటే ఒకవేళ ఇదంతా విడిచిపెట్టేసి మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనుకుంటున్న టైంలోని, ఈ పర్సన్‌కి సంబంధించి అంటే వాళ్ళతో మీరు స్పెండ్ చేసిన టైం మీకు గుర్తు రావడం కానీ, లేకపోతే ఈ పర్సన్‌కి సంబంధించి మీకు పాస్ట్‌లో జరిగినవి గుర్తు రావడం కానీ, లేకపోతే ప్రెజెంట్‌లో కూడా కొన్ని జరగడం కానీ, ఇలా అంటే మిమ్మల్ని ఏంటంటే ఇవన్నీ కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయండి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ మీద మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ పర్సన్ స్టాండర్డ్స్ పెంచింది మీరే. సో, వాళ్ళెప్పుడైతే అంటే అలా మీకు అనిపించట్లేదో మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకెలా అనిపిస్తుందంటే ఏంటి ఇలా జరుగుతుంది? ఈ పర్సన్ మీద మనం ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఆర్ వీళ్ళేంటంటే స్టార్టింగ్‌లో ఇలా లేరు కదా! చాలా మంచిగా ఉండేవారు. బాగా చూసుకునేవారు. బట్ సిట్యుయేషన్ ఎలా ఎంత కాంప్లికేట్ అయిపోయింది. ఎప్పుడు ఎంతలా చేంజ్ అయిపోయింది. అసలు అంటే ఈ రిలేషన్‌షిప్ ఇంకెలానే ఉంటదా అని మీకేంటంటే అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీకు కోపం ఏం లేదండి. కాకపోతే బాధపడుతున్నారు జరిగిన దానికి. ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి? ఎలా చేంజ్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి ఫలిస్తున్నట్టే అనిపిస్తున్నాయి. బట్ అంతగా అవేంటంటే ఫలించట్లేదు. అండ్ మళ్ళీ కూడా మీరేంటంటే కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారు. సో, ఈ సిట్యుయేషన్‌ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే నేను చెప్పినట్టుగా ఇది మీ లవ్‌కి టెస్ట్ అండి. లవ్‌కనే కాదు మీరు ఎంత కమిటెడ్‌గా ఉంటారో లైక్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఒక వ్యక్తి కావాలి ఆర్ ఒక రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే ఎంత దూరం వెళ్ళగలరు? ఏం చేయగలరు? అనేది పరీక్ష అండి. సో, మీరేంటంటే ఈ పరీక్షలో పాస్ అవ్వాలి అంటే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవాల్సుంటుంది రిలేషన్‌షిప్ కోసం. ఇంకా చాలా హర్డిల్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి. మీ లైఫ్ అయితే సింపుల్‌గా ఉండదండి. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు చూజ్ చేసుకున్నప్పటి నుంచే డిఫికల్టీస్ స్టార్ట్ అయ్యాయి. బట్ ఇది ఎలా చెప్పాలి అంటే మీరు అనుకున్నట్టుగా కర్మ ఫలితం కాదండి. నిజానికి ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకి రావడం అనేది మేబీ మీ లక్ వల్లే జరిగింది కానీ బట్ స్టిల్ ఒకటి మనం డిజర్వ్ చేస్తామని యూనివర్స్ అనుకున్న తర్వాతే అది మనకి ఇస్తుంది. ఏది కూడా యూనివర్స్ ఈజీగా ఇవ్వదు. మీకు తెలియనిదేం కాదు. ఒకటి మనకి ఏదైనా ఈజీగా వచ్చింది అంటే అది లాంగ్ లాస్ట్ అవ్వదు. చాలా కష్టపడి దానికోసం మనం చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది లాంగ్ లాస్ట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ కూడా అంతే. మేబీ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు కోఆపరేట్ చేయట్లేదు. అంటే ఎందుకిలా ఉంది లైఫ్ అని మీకు అనిపించొచ్చు కానీ బట్ డెఫినెట్‌గా సమ్‌డే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇఫ్ కంటిన్యూ అవుతుందా లేదా అనే డౌట్ ఉంటే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇది అంత ఈజీగా అయితే ఉండదు. వన్స్ ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లైక్ రియల్‌గా న్యూ బిగినింగ్స్ జరిగిన తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా కంఫర్టబుల్‌గా ఉంటారండి. మీరు పడిన కష్టాలన్నీ కూడా నాకు తెలిసి వెంటనే మర్చిపోతారు కూడా. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంత మంచిగా చూసుకుంటారు. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కొన్ని ఫేస్ చేయాల్సినవైతే ఇంకొంతకాలం ఫేస్ చేస్తారు. సో, ఈ టైంలోనేంటంటే మీరు పాస్ట్‌లో ఆ వ్యక్తి అలా ఉండేవారు, పాస్ట్‌లో అలా మాట్లాడారు, అలా చూసుకున్నారు అని కంపేర్ చేయడం, ఈ పర్సన్ విషయంలోనేంటంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వీళ్ళు ఇలానే ఉండాలి, వీళ్ళు ఇలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామని అలా ఆలోచించడం మానేసి ప్రెజెంట్‌లో మీరు ఎంతవరకు ఉండగలరు? ప్రెజెంట్‌లో ఈ పర్సన్ కోసం మీరేం చేయగలరు? ఇక్కడి వరకు మీరు ఆలోచించి మీరు చేయాల్సింది చేస్తే మాత్రం ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ జరగడం అనేది ప్రాబ్లమ్ కాదు కానీ,
మీరు ఈ రిలేషన్షిప్ కోసం కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడో కానీ ఆ పర్సన్‌కి మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. మేబీ మీకు ఈ పర్సన్ అంటే లవ్ ఉండొచ్చు. వీళ్ళకి మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఇలా కనెక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు డిఫరెంట్‌గా ఉన్నారు. మీరు డిఫరెంట్‌గా ఉన్నారు. ఆర్ డిఫరెంట్ ఎనర్జీస్ పొసెస్ చేస్తున్నారు. సో ఇవేంటంటే మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు అంటే సర్ఫేస్ లెవెల్‌లో వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తున్నా డీప్ గా కానీ చూసినట్టయితే ఇద్దరి మధ్యలో కూడా ఇంకా చాలా డిఫరెన్స్ అనేది ఉంది. లైక్ ఏంటంటే వాళ్ళకి లవ్ లేదు. వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అనేది రాంగ్ అండి. వాళ్ళకి లవ్ ఉంది. కాకపోతే ఎందుకో కానీ మీ ప్యాటర్న్స్ తో వాళ్ళు అలైన్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు మన నుంచి డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్ వీళ్ళు ఏంటంటే కొంచెం డిఫికల్ట్ ఆర్ టిపికల్ పర్సనాలిటీ. సో ఇది మన వల్ల కాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఈ పర్సన్ విషయంలో ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అలా లేరేంటి, వాళ్ళు ఏంటి ఎలా ఉన్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు. దీనివల్ల ఇక్కడ ఏంటంటే మ్యాచ్ అవ్వట్లేదండి. సో ఎప్పుడైతే ఈ పర్సన్ విషయంలో ఏంటంటే వీళ్ళు వర్త్, సో వీళ్ళ కోసం రిస్క్ తీసుకున్నా పర్వాలేదు ఆర్ వీళ్ళ కోసం కొంత చేంజ్ అయినా పర్వాలేదు. సో డెఫినెట్ గా ఇది అంటే వాళ్ళు డిజర్వ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఈ పర్సన్ విషయంలోనే ఏంటంటే కమిటెడ్ గా ఉన్నామని వాళ్ళకి తెలియాలి కదా అనే వేలోని మీరు కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ వాళ్ళ విషయంలో కొంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవడం కానీ ఇలాంటివి చేసిన రోజు ఈ రిలేషన్షిప్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా సరే ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయలేకపోతారు, మెంటల్ గా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నట్టయితే ఓం శ్రీ రామాయ నమః అని చెప్పి ఎవ్రీడే కూడా 11 టైమ్స్ చాంట్ చేయొచ్చు. 11 టైమ్స్ అయినా పర్వాలేదు, 108 టైమ్స్ అయినా పర్వాలేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ మీకు ఓపిక ఉంది అంటే 108 టైమ్స్ చాంట్ చేయండి. లేకపోతే మాత్రం సింపుల్ గా ఒక 11 టైమ్స్ అయినా చాంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా శ్రీరాముడు అనుగ్రహం అయితే మీ మీద ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఏదైనా సరే ఒకటి చాంట్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది మీరు గుర్తు పెట్టుకోవాలండి. ఏవో నెగిటివ్ గా ఆలోచిస్తూ, లేకపోతే ఏదో బ్యాడ్ గా జరుగుతుందని ఫీల్ అవుతూ, లేకపోతే వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక డౌట్ తో మాత్రం ఏది చేయొద్దండి. మీరు ఏ ప్రాక్టీస్ చేసినా అది రిలీజియస్ ప్రాక్టీస్ అవ్వచ్చు, స్పిరిచువల్ ప్రాక్టీస్ అవ్వచ్చు, ఏది చేసినప్పటికీ కూడా ఒక నమ్మకంతో ఖచ్చితంగా జరుగుతుంది అని ఫీల్ అవుతూనే చేయడానికి ట్రై చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మీరు ఇది చాంట్ చేయడం వల్ల పాజిటివ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది డౌట్ గా అంటే ఏదో చెయ్యాలని ఫార్మాలిటీకి చేస్తుంటారు. అలా అయితే ఎవరు చెయ్యొద్దు. సో ఇదైతే గుర్తు పెట్టుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఫైనల్ గా ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. నేను చెప్పాను కదండి, ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉంది. కానీ మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. టు బి ఆనెస్ట్, మీరు కూడా వాళ్ళని ట్రస్ట్ చేయట్లేదు. సో ఇలా ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేయకపోవడం వల్ల థింగ్స్ ఏంటంటే మెస్అప్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఒక పర్సన్ కావాలి అనే ఫీలింగ్ ఉండొచ్చు. బట్ వాళ్ళంటే మనకు నమ్మకం లేదు. సో వాళ్ళకి మనం దూరంగా ఉండడమే మంచిది అని అనిపిస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు. సో ఇలా ఉంటున్నప్పుడు మళ్ళీ కావాలి అనుకునే కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కూడా చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి ఈ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారు. ఎలా అంటే పాస్ట్‌లో మీ ఎక్స్‌పెక్టేషన్‌కి, ప్రెజెంట్‌లో జరుగుతున్న రియాలిటీకి ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే కొన్నిసార్లు ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనుకున్నప్పటికీ కూడా ప్రెజెంట్ ఇలా ఉంది కాబట్టి ఇది ఎలా వర్కౌట్ అవుతది? సో ప్రెజెంట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంది ఆర్ డిఫికల్ట్‌గా ఉంది. సో మనం ఏం చేసేది? అనుకోని మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. నాకు తెలిసి మీరే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీకే ఒక క్లారిటీ లేదు. వన్స్ మీకెప్పుడైతే ఈ పర్సన్ విషయంలో ఒక క్లారిటీ వస్తదో, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని బలంగా కోరుకుంటారో, ఆ రోజే థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే మీరే. మీకే క్లారిటీ లేదు. మీకే కమిట్మెంట్ లేదు. మీరే ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉండట్లేదు. ఆర్ మీరే చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ థింగ్స్‌ని ఏంటంటే కన్‌ఫ్యూజ్డ్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే రోజు రోజుకి కూడా థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. బట్ నేనెప్పుడూ ఒకటే చెప్తానండి. మనకి మనసులో ఏదైతే ఉంటదో అది మనం బయటికి చూపించకపోయినా పర్వాలేదు కానీ, మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకలా మాత్రం ప్రవర్తించకూడదు. ఆర్ ఇంకొకలా మాత్రం మాట్లాడకూడదు. అది చాలా రాంగు. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయితే ఒక క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా అది కరెక్ట్ కాదు. అలా అని చెప్పి మనసులో కూడా ఏ క్లారిటీ లేకుండా, ఏది చేయకుండా సైలెంట్‌గా ఉండడం కూడా రాంగే. సో మీ వైపు నుంచి ఉన్న కొన్నింటిని మీరు క్లియర్ చేసుకొని, మీరు
మీ ముందున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏం చేయాలో అది చేయడానికే ట్రై చేయండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతది. కోర్స్ ఇది అనుకున్నంత ఈజీ కాదు. చెప్పేసినంత ఈజీ కాదు. బట్ స్టిల్ అట్‌లీస్ట్ మీకు క్లారిటీ ఉండి మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తే మీరేంటంటే పాజిటివ్‌గా ఔట్‌కమ్‌నయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ విష్ణుమూర్తి కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, విష్ణుమూర్తి కార్డ్ అయినా పర్వాలేదు. ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ అయినా పర్వాలేదు. మోస్ట్‌లీ నేను క్రిస్టల్స్ గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే, రీడింగ్ అయితే మాత్రం మీరు ఆప్ట్ చేసుకున్న దేవుడి ప్రకారమే చేస్తున్నాను. అందుకే వాటి గురించి అయితే ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో, చూద్దాం అసలు. మరి ఈ విష్ణుమూర్తి కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా వరకు కూడా నేను ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. మీ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. అందులో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్ విషయంలో మీరెంత సీరియస్‌గా ఉన్నారు, మీకెంత క్లారిటీ ఉందో నాకైతే తెలీదు కానీ, బట్ ఖచ్చితంగా ఇఫ్ ఈ పర్సనే మీకు కావాలి, ఈ పర్సన్‌తోనే మీరుండాలి అనుకోని డిసైడ్ అయ్యి అంటే మీ ముందున్న సిట్యుయేషన్స్‌ని కానీ మీరు ఫేస్ చేస్తే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అయితే లాంగ్ లాస్ట్ అవుతుందండి. ఇదేంటంటే వర్కౌట్ అయ్యే రిలేషన్‌షిప్పే. బట్ స్టిల్ మీకేంటంటే ఆ నమ్మకం ఉండాలి. మీరేంటంటే మీ ముందున్నవి కొన్ని కరెక్ట్‌గా కూడా పెర్ఫార్మ్ చేయాల్సుంటుంది. సో, అసలు ఇంకా క్లియర్‌గా చూద్దాం. మీకు గైడెన్స్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే, ఏ విషయంలోనైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకునే టైప్ అండి. అంత ఈజీగా మీరేంటంటే, ఏది కూడా డిసైడ్ అవ్వరు. మీకు క్లారిటీ లేనిది అస్సలకే డిసైడ్ అవ్వరు. వన్స్ మీకొకటి కరెక్ట్, మీరొకటి చేయగలరు అని ఫీల్ అయిన తర్వాత, ఆ సిట్యుయేషన్ కోసం ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. అలానే వ్యక్తుల కోసం కూడా ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. సో, ఇది యాక్చువల్‌గా మీ ఒరిజినల్ నేచర్ అని చెప్పొచ్చు. అలానే ఈ వ్యక్తి విషయంలో కూడా చాలా ఆలోచించారు. వన్స్ మీరు డిసైడ్ అయిన తర్వాత వీళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా స్టార్టింగ్‌లో మంచిగానే ఉంది. బట్ స్లోగా మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి రిపీటెడ్‌గా ఫేస్ చేసేసరికి విసుగొచ్చేసింది. అంటే ఏంటి ఇలా ఉంది? మనం ఎన్ని సార్లు ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి ఆర్ మన వైపు నుంచి మనం కొన్ని కరెక్ట్ చేయాలనుకున్నా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్ అయితే మీకు స్టార్ట్ అయింది. సో, మీరేంటంటే చాలా సార్లయితే విసిగిపోయారు. బట్ స్టిల్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని అంత ఈజీగా గివ్ అప్ కూడా చేయాలనుకోలేదు. ఎందుకంటే మీరు అంత ఈజీగా ఫస్ట్ డెసిషన్ తీసుకునే టైప్ కాదు. అలాంటిది మీరు వన్స్ ఒకటి కావాలి అని డిసైడ్ అయ్యి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అంత ఈజీగా గివ్ అప్ చేస్తారు అని నేను కూడా అనుకోను. సో, మీరేంటంటే మీ వైపు నుంచి ప్రయత్నాలనేవి చేస్తూనే ఉన్నారు రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి. సో, యాక్చువల్‌గా మీరిప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, ఇప్పుడు కూడా ఎక్కడో మీకు ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి. చేస్తే బావుంటుంది. చేంజెస్ వస్తే బెటరు అనే ఫీలింగ్‌తోని మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎట్ టైమ్స్ ఇదేంటంటే మిమ్మల్ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తుందండి. మీకెలా అనిపిస్తుందంటే, అంటే నేను ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా ఇలానే ఉంటుందా? ఇంకా ఈ సిట్యుయేషన్‌లో మార్పు రాదా? సో, నేను అయితే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడం అనేది వర్తా కాదా? మేబీ ఇది ఎండ్ చేసేయడం బెటరా? అని ఇలా మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఈ విషయంలోనేంటంటే మీకు వేరే వ్యక్తులు కూడా అడ్వైస్ ఇస్తున్నారు. మేబీ కొంతమందికేంటంటే పాజిటివ్‌గా ఇవ్వచ్చు. కొంతమందికి నెగెటివ్‌గా ఇవ్వచ్చు. సో, ఎవరు ఎలా ఇచ్చినప్పటికి కూడా మీరేంటంటే ఆ టైంకైతే వాళ్ళ అడ్వైస్ తీసుకుంటున్నారు కానీ, తర్వాత మళ్ళీ మీకెలా అనిపిస్తుందంటే, సో, ఎవరి అడ్వైస్ కూడా ఫాలో చెయ్యాలి అనైతే అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, మేబీ మీకోసం మీకే బాగా తెలుస్తుంది కదా! వేరే వ్యక్తులకి ఎలా తెలుస్తుంది? మీరు ఇన్ని ఆలోచించారు. ఇంత ఫేస్ చేశారు. సో, బేసిక్‌గా మరి మీకు క్లారిటీ ఉంటుందా? మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి క్లారిటీ ఉంటుందా? అండ్ చెప్పే వాళ్ళకేంటంటే చెప్పడం ఈజీయే. బట్ అది ఫాలో చేసేవాళ్ళు కదా ఇబ్బంది పడతారు. సో, మీరు కూడా ఏంటంటే సేమ్ అలానే అంటే ఇబ్బంది పడుతున్నారు. మీకేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఈ సిట్యుయేషన్‌లో కూడా ఒకప్పుడులాగా మీరేంటంటే కొంచెం స్టేబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. అంటే మీ సిట్యుయేషన్ ఎలాంటిదంటే నార్మల్‌గా మీరు ఏదైనా సరే అంత రష్ అయిపోయి చేసేయాలి, డెస్పరేట్‌గా ఉండరండి. బట్ ఇప్పుడేంటంటే మీరంత స్లోగా, స్టెబుల్‌గా ఐ మీన్ స్టడీగా థింక్ చేయలేకపోతున్నారు.
ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నారు. టైమ్ టు టైమ్ ఈ సిట్యుయేషన్స్ వల్ల కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే నెక్స్ట్ ఏం జరిగితే బావుంటుంది? అసలు రిలేషన్‌షిప్ కంటిన్యూ అయితే బావుంటుందా? లేదా? అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కొంతమందికేంటంటే రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఉంటది. బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు కొంతమందేంటంటే రిలేషన్‌షిప్ అసలు కంటిన్యూ అయితే వాళ్ళు హ్యాండిల్ చేయగలరా? లేదా? అనే డౌట్‌తో ఉంటారు. ఇప్పుడు మీది అలాంటి సిట్యుయేషనే. మీరేంటంటే ఇప్పుడు ఒకప్పుడులా థింక్ చేయలేకపోతున్నారు. మీ ఎనర్జీ అనేది బాగా చేంజ్ అయిందండి. యాక్చువల్‌గా మీరేంటంటే మెచ్యూర్డ్ పర్సనే. బట్ ఇప్పుడు అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే మీలో కూడా కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేబీ ఎదుటి వ్యక్తులకి కూడా మీలో కొన్ని చేంజెస్ అయితే కనిపించాయి. వాళ్ళవి నోటీస్ చేశారు. అప్పటినుంచి వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయలేం. వాళ్ళేదనుకుంటే ఇంక అదే కరెక్ట్. వాళ్ళు ఏది చేస్తే అదే. బట్ మన సిట్యుయేషన్ కానీ, మన కోసం కానీ వాళ్ళు ఆలోచించేదేం లేదు. దానికి వాళ్ళేంటంటే ట్రూ లవ్ అని చెప్తున్నారు. సో, వాళ్ళకి క్లారిటీ ఉండి వాళ్ళేంటంటే మన ప్రకారం కూడా వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు ఫెయిర్? ఇలా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే మీకు తెలియందేంటంటే ఈ పర్సన్‌కి మీరు వన్స్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ కోసం మీరు చాలా చేసుండొచ్చు. సో, వాళ్ళేంటంటే ఎన్ని చేస్తున్నా సరే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, వాళ్ళకి కావాల్సిన విధంగా మీరు ఏది చేయట్లేదు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీరు చేస్తున్నారు. దానికి మీరేంటంటే, మనం ఇలా ఆలోచిస్తున్నాం కదా! ఇది కరెక్టు. సో, ఇలా జరిగితేనే వాళ్ళతో మనం ఏంటంటే హ్యాపీగా ఉంటాం అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ వాళ్ళు కూడా సేమ్ ఫీల్ అవ్వాలని రూల్ లేదు కదా! వాళ్ళకి ఇది ఇంకొకలా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వాలి అంటే మీలో కొన్ని చేంజెస్ రావాలండి. ఇప్పటి వరకు మీరేంటంటే మరీ ఎమోషనల్ పర్సన్ అయితే కాదు. నార్మల్‌గా ఉండే టైపు. లైక్ ఎలా చెప్పాలంటే ఒక పర్సన్‌కి కనెక్ట్ అయితే ఓకే. మీ 100% ఇస్తారు. బట్ ఎమోషనల్ టైప్ కాదు. ప్రాక్టికల్ టైపు. అంటే రియలిస్టిక్‌గా ఉండి సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఆ వేలో అర్థం చేసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకునే టైపు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యి కొన్ని చేస్తున్నప్పటికి కూడా మీరు వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ పెయిన్‌ని అర్థం చేసుకోవట్లేదు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. అంటే మీ వైపు నుంచి మీకు కరెక్ట్ అనిపించింది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఆ వ్యక్తికి అది కరెక్ట్ అనిపించాలని రూల్ లేదు కదా! వాళ్ళేంటంటే మీలానే ఫీల్ అవ్వాలని లేదు కదా! వాళ్ళేంటంటే దీనివల్ల కొంత సఫర్ అవుతున్నారు. ఎక్కడో కానీ మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా, మీరేంటంటే వాళ్ళని ట్రబుల్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల, వాళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చేయట్లేదు. అందుకే మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఎందుకు మనం అనుకున్నది జరగట్లేదు, ఇంకేదో జరుగుతుందని. బట్ మీరేంటంటే ఈ పర్సన్ మీద ఉన్న లవ్‌తో గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి, మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఆ ఓల్డ్ ప్యాటర్న్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో, వాళ్ళు సఫర్ అవుతున్నారు, మీరు సఫర్ అవుతున్నారు. ఇది అందుకే వర్కౌట్ అవ్వట్లేదు. సో, నేనైతే ఇక్కడ మీకొకటే చెప్తానండి. అందుకే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. థింగ్స్ బెటర్ అవ్వాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అండ్ మీరు కూడా ఈ పర్సన్ విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టుగా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు సీరియస్‌గా ఉండి ఇది వర్కౌట్ చేయడం కోసం అని చెప్పి స్టాండ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. కాకపోతే మీలో కొన్ని చేంజెస్ రావాలి. అంటే నేను చెప్పినట్టుగా మీరు మరీ ఎమోషనల్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ, ఆ పర్సన్ ఎమోషన్స్‌ని అర్థం చేసుకునేలా ఉంటే బెటరు. అంటే కొంచెం కంపాషనేట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి మీరు ముందంతా లేరు అని నేను అనుకోను కానీ, బట్ మీ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్. వాళ్ళ ప్యాటర్న్స్ డిఫరెంట్. పోనీ అది మీరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా వాళ్ళు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకెలా అనిపిస్తుంది అనేది మాత్రం మేబీ మీరేంటంటే అర్థం చేసుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే, మీరు చేస్తుంది కరెక్ట్ అనే ఒక ఫీలింగ్‌తోనే మీరు ప్రతిదీ చేసుకుంటూ వెళ్లారు. బట్ రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి అలా ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి కొన్ని కన్సిడర్ చేయాల్సుంటుంది. మన వైపు నుంచి కూడా కొన్ని కన్సిడర్ చేయాల్సుంటుంది. ఇలా కొన్ని కన్సిడర్ చేసి థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటేనే ఏ రిలేషన్‌షిప్‌నైనా బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో, మీరేంటంటే వాళ్ళని ఫస్ట్ పెట్టండి. వాళ్ళ కోసం ప్రతిదీ చేయండి అని నేను చెప్పను కానీ, ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఆ పర్సన్ ఏంటి అనేది ఒరిజినల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, అప్పుడు మీరు రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేయడం కానీ, స్టాండ్ తీసుకోవడం కానీ చేస్తే రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవుతుందండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌కయితే ఫ్యూచర్ కనిపిస్తుంది. సో, మీరేంటంటే కొంచెం మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరు కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ ఇంపార్టెంటు. అండ్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని
11 టైమ్స్ చాంట్ చేయండి. 11 టైమ్స్ అయినా పర్వాలేదు ఆర్ 108 టైమ్స్ అయినా పర్వాలేదు. బట్ ఎవ్రీడే కూడా ఈ మంత్రాన్ని అయితే చాంట్ చేయడానికి ట్రై చేయండి. ఎంతో కొంత మీ థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. మీరు కూడా సిట్యుయేషన్స్‌ని అయితే బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. మీలో కూడా ఎలాంటి చేంజెస్ రావాలో మేబీ మీకు తెలియొచ్చు. బట్ రిలేషన్‌షిప్ వైస్ అయితే మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఏం చేస్తారు అనే దాన్ని బట్టి సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతూ రావచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, స్టార్టింగ్‌లో అంతా మీరు కరెక్ట్‌గానే ఉన్నారండి. కొన్ని కరెక్ట్‌గానే చేశారు. అట్‌లీస్ట్ మీ వైపు నుంచి మీకున్న క్లారిటీ ప్రకారం కొన్ని చేశారు. మధ్యలో మరి ఏమైందో తెలీదు. ఎందుకు చేంజ్ అయ్యారో తెలీదు కానీ, కొంత చేంజ్ అయిపోయారండి. నేను చెప్పాను కదా! మీరేంటంటే స్టార్టింగ్‌లో చాలా మెచ్యూర్డ్‌గా ఉండేవారు. కొన్ని ఆలోచించుకొని మీకు కరెక్ట్ మీరు చేయగలరు అనుకున్న తర్వాతే ముందుకు వెళ్ళేవారు. అంటే ఏ ఆలోచన లేకుండా, ఏ క్లారిటీ లేకుండా మీరేంటంటే డెసిషన్ తీసుకునే టైప్ కాదు. ఏదైనా చేసే టైప్ కూడా కాదండి. మీరొకటి చేశారు అంటే చాలా క్లియర్‌గా ఉంటేనే చేస్తారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని మాత్రం మీరు మీ ఇష్టపూర్వకంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆర్ అంటే వ్యక్తిని ట్రబుల్ చేశారు అని చెప్పొచ్చు. ఇది ఎందుకు అంటే మేబీ మీరు పాస్ట్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రకారం ఇదే కరెక్టు. ఇలా చేయడమే బెటరు అని ఫీల్ అయ్యారో ఏంటో. బట్ ఎక్కడో కానీ కొంత చైల్డిష్‌గా థింగ్స్‌ని ఏంటంటే హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. అది ఎదుటి వ్యక్తికి ఎలా అనిపించిందంటే మీరు చాలా ఇమ్మెచ్యూర్. స్టార్టింగ్‌లో వాళ్ళు అనుకున్నట్టుగా మీరు లేరు. మీరేంటంటే కొంత డిఫరెంట్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది. అందుకే వాళ్ళేం చేయడం స్టార్ట్ చేశారంటే వాళ్ళ ఓన్ వేలో ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇలా ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా కొంత డిఫరెన్స్ వచ్చింది. ఒకటైతే చెప్తానండి. ఒక పర్సన్‌కి మనం ఒక వేలో అర్థమవుతున్నప్పుడు మోస్ట్‌లీ మనం ఏంటంటే అలా ఉంటూ మనల్ని మనం ఏంటంటే కొంచెం బెటర్‌గా చూపించుకోవడానికి ట్రై చేయాలి కానీ, ఒక పర్సన్‌కి మనం ఒకటి అనిపిస్తున్నప్పుడు మనం ఇంకొకలా బిహేవ్ చేసాం. ఇంకొకలా కొన్ని చేసాం అనుకోండి. వాళ్ళకి మనం ఇదా? అదా? అనేది కూడా అర్థం కాదు కదా! సో, కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా చూసినట్టయితే, మీరిక్కడ ఏం చేశారు అంటే, ఈ వ్యక్తికి స్టార్టింగ్‌లో ఒకలా అర్థమయ్యారు. సో, మీరేంటంటే ఓకే. అదే వేలో ఉంటారేమో అని వాళ్ళనుకున్నారు. సడెన్‌గా మీరేంటంటే, ఇంకొకలా ప్రవర్తించడం, ఇంకొకలా కొన్ని చేయడం చేశారు. సో, వాళ్ళేంటంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఈ పర్సన్ ఇదా? అదా? సో, మనం ఏంటంటే ఈ వెర్షన్‌లో వీళ్ళని లవ్ చేసాం కదా! వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ఆర్ మనం ఏంటంటే వీళ్ళకి ఇలా అటాచ్ అయ్యాం కదా! ఎందుకు వీళ్ళు ఈ విధంగానే ఒక కన్‌ఫ్యూజన్ అనేది మీరు కూడా వాళ్ళకి క్రియేట్ చేశారండి. వాళ్ళకి కూడా ఇక్కడేంటంటే, ఈ పర్సన్ అసలు రియల్‌గా ఏంటి? వాళ్ళసలు ఎంత సీరియస్‌గా ఉన్నారు? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎదుటి వ్యక్తి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితయితే వచ్చిందండి. సో, ఏది ఏమైనా సరే నేనిక్కడ ఒకటి చెప్తాను. రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని స్లోగానే హ్యాండిల్ చేయండి. ఒక క్లారిటీతో ఉండి, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికే ట్రై చేయండి. డెఫినిట్‌గా ఈ పర్సన్ అర్థం చేసుకుంటారు. మీకెంత లవ్ ఉంది? మీరు ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేదైతే. సో, ఒక ఛాన్స్ అయితే ఉందండి. ఈ ఛాన్స్‌ని మాత్రం మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌కి అయితే ఫ్యూచర్ ఉంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.